నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తింటందుకు ఎంగిలి మెతుకులు కానీ నెత్తికి సంపంగి నూనె కావాలన్నట్టు నది పాకిస్తాన్ వాళ్ళది. ఏమో శాంతి చర్చలు మేము పిలిచి మాట్లాడుకుంటాం, చేస్తాం. ఏదో ప్రపంచంలో ఇక చాలా గుర్తింపు వస్తుంది ఇక దేశానికి. మీకెన్నడు రావాలి రావు? ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నోళ్ళు, పక్క దేశాల మీద ఏడుస్తున్న మీకెన్నడు రావాలి మీ ఖ్యాతి? ఇక్కడ మోదీజీ భారతదేశాన్ని చూసి కుళ్ళుకొని ఏమో ఖ్యాతి వస్తుంది. హోటల్ బిల్లు పైసలు కట్టలేని మొక్కలరా మీ ఏదైనా పడి చావండి సన్నాసులారా. దీనికి పెద్ద బిల్డప్లు, ఇరు దేశాలు వాళ్ళతోటి చర్చలు. పైసలు కట్టలే, మళ్ళీ రెండో దఫా చర్చలట. వాడు హోటల్ బయటకు వస్తున్నాడు. ఇక ఆ పైసలు కడితేనే మళ్ళీ రండి, లేకుంటే చల్ మీ చర్చలొద్దు మన వద్దు అంటున్నాడు వాడు. ఇస్తున్నారు నిర్వాకం. అబాస్ పాలవుతున్నది. ఏమో అనుకున్నారు కానీ ఏం లేదు, జీరో. ఏమన్నా కోటు, కొత్త కోటు, టై మీ అందానికి ఇది. ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్ అమెరికా చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్ విఫలమైందని, అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతుంది. పరిస్థితి చేయి దాటడంతో హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్తాన్లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కుట్టుమిట్టాడుతున్న పాక్కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. ఒకవేళ ట్రంపే వచ్చిండనుకో, గోవింద మీ పనిగా. ట్రంప్ దిగిండనుకో, వాళ్ళకి కనీసం ఛాయ్లు ఇచ్చేది కూడా మీ దగ్గర లేదు. ఛాయ్ పైసలు కూడా మీ దగ్గర ఉంటాయి, టీ తాగితేందుకు కూడా మీ దగ్గర పైసలు ఉంటాయి, కానీ బిల్డప్లు ఎక్కువ. వాషింగ్టన్ టెహరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. అయితే ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందం వస్తాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యవర్తి కాదు, బ్రోకరిజం చేస్తుంది మధ్య. పశ్చిమాసియాల యుద్ధాన్ని ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తుంది. మళ్ళీ 10 జన్మలు ఎత్తినా మీకు కీర్తి ప్రతిష్టలు రావు. అమెరికా ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్ ఇస్లామాబాద్లోని హోటల్ సెరీనాలో ఏర్పాటు చేసింది. తీరా చర్చలు విఫలమవడంతో చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. అని చర్చలు విఫలమైతే హోటల్లోనికి ఎగ్గొడతారా? వాడు ఏసి మన్ను మశానం, వాడు ఏది అడిగితే అది. కప్ప కర్రీ అంటే కప్ప కర్రీ, ఫిష్ కర్రీ అంటే ఫిష్ కర్రీ, స్నేక్ కర్రీ అంటే స్నేక్ కర్రీ, వాడు అన్నీ తెచ్చిపెట్టినందుకు వానికి ఆయన నెత్తికి బురద పూసిరు. దరిద్ర దేశం, దరిద్ర లక్షణాలు. మరోవైపు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్కు మరో సమస్య వచ్చి పడింది. యుఏఈ ఇచ్చిన $3 బిలియన్ అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అని సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. అసలే డబ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. మీ కిడ్నీలు అమ్ముకోండి, మినిస్టర్లు, రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ అందరి కిడ్నీలు అమ్ముకుంటేనే అప్పు తీరుతుంది. 3 బిలియన్లు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యుఏఈకి ఉన్న అప్పును పలు దఫాలుగా పాకిస్తాన్ వాయిదా వేస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితులు అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలిసింది. ఏం ప్రత్యామ్నాయ మార్గాలు? పోయి ట్రంప్ దగ్గర పోయి అక్కడ ఊడిగం చేయండి, ఇస్తాడు. మీకు ఏ దేశం నమ్మదు, ఎవరు రానియాడు. ఏమని నమ్మితే కొద్దిగా గొప్ప ట్రంప్ నమ్ముతాడు. మన దగ్గరికి పోండి, బూట్లు తుడుచుకుంటూ కూర్చుంటే పైసలు ఇస్తాడు. ప్రేక్షకులారా, తెలిసింది కదా పాకిస్తాన్ నిర్వాకం. తినడానికి ఎంగిలి మెతుకులు లేవు కానీ నెత్తికి మాత్రం సంపంగి నూనె కావాలన్నట్లు బిల్డప్లు ఇచ్చి ఈ చర్చలు ఫలవంతం అవుతాయి. ఏదో ఖ్యాతిగా నోబెల్ బహుమతి వస్తుంది, వీడికి నోబెల్ బహుమతి వస్తుంది అనుకున్నాడు. ఇక అని వేరే ఇప్పుడు హోటల్కి పైసలు కట్టలేదు, వాడిని ఎత్తంతా కొట్టుకుంటున్నాడు. మళ్ళీ 16 తారీఖు నుంచి మళ్ళీ చర్చలట, మళ్ళీ వస్తామంటే వాడు రానియాడు. దర్వాజాలు పెట్టేస్తాడు, తాళం వేస్తాడు. మీరు రాకున్నా సరే కానీ పాత అయితే కట్టుకుని పైసలు ఇట్లున్నది. దయచేసి ప్రేక్షకులారా, పాకిస్తాన్ ఇజ్జత్ పోయింది కదా, ఆ ఇజ్జత్ పోయిన దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.